అక్కడ ఏం జరిగింది ఏంటి అని అంటే మాత్రం సో చూడొచ్చు అనమాట. ఇది పేపర్లో టీచర్ల పోస్టులను భర్తీ చేయాలి ఎన్ని డిఎస్సి మెగా పోస్టులను భర్తీ చేయాలని చెప్పి అయితే వాళ్ళు నిన్న చెప్పారు. అండ్ అది కాకుండా మాకు ప్రిపరేషన్కి టైం ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ని అడిగారు. ఈ గవర్నమెంట్ అడిగితే గవర్నమెంట్ ఏం చేసింది అని అంటే మాత్రం ఫస్ట్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎలాంటి టైప్ ఆఫ్ రెస్పాండ్ లేదు. ఏమైనా ఏమంటున్నారు అని అంటే మాత్రం ఎవరైతే ఇప్పుడు అకాడమిక్ ఆల్రెడీ స్కూల్స్లో ఉన్నారో పిల్లలు, ఆ పిల్లలకి లాస్ అవుతుంది అని అన్నారు. ఒకవేళ లాస్ అవుతుంది అనుకోండి, ఆల్రెడీ కాంట్రాక్ట్ వాళ్ళు నడుస్తున్నారు కదా, సో ఇంకెట్లా మీకు లాస్ అవుతుంది అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ అనమాట అటు అభ్యర్థుల సైడ్ నుంచి. అండ్ వన్ మోర్ థింగ్, వాళ్ళు చూడొచ్చు అసలు నిన్న అయితే మొత్తం ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ విద్యాశాఖ కార్యాలయం దగ్గరికి వెళ్తే కనీసం వాళ్ళని ఆ చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడక్కడే అరెస్ట్ చేయడం కొన్ని జరిగాయి. ఆ తర్వాత ఉండి పెద్ద ఎత్తున ఇటు ఎవరైతే ఉన్నారో జర్నలిస్టులు కానివ్వండి లేకపోతే పోలీసులు కానీ మాట్లాడుకొని అప్పుడు రానిచ్చారు వాళ్ళని కూడా. అక్కడ దాకా రానిచ్చి కనీసం వాళ్ళ వాయిస్ వినిపించేలా ఆ టైంకి అయ్యింది. అండ్ వాళ్ళు వాయిస్ వినిపించారు. అప్పుడు వాళ్ళు ఒకటే అనమాట. అండ్ ఒకటి చెప్పాలి అని అంటే మీకు చూపిస్తాను ఒకటి చూడండి. అసలు ఈయన అభ్యర్థి చదువుకుంటున్న ఒక అభ్యర్థి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న తను పోలీసులు కాళ్ళు పట్టుకుంటున్నారు. ప్లీజ్ మిమ్మల్ని వేడుకుంటున్నామండి, మా బాధలు వినండి, మాకు కష్టాలు వచ్చాయి, మేము ఇప్పుడు పోస్ట్ పోన్ చేస్తేనే ఈసారి నేను రాయగలను ఎగ్జామ్, పోస్ట్ పోన్ చేస్తే ఇంకొక 2 months మంచిగా చదువుకొని నేను ఎగ్జామ్ రాస్తా అని చెప్పి ఇక్కడ అయితే ఈయన ఎవరైతే ఉన్నారో ఆయన కాళ్ళ మీదనే పడుతున్నారు. చూడండి, పోలీస్ కాళ్ళ మీద పడి డిఎస్సి అభ్యర్థి ఎందుకు అంత అవసరం ఏమొచ్చిందండి? ఏంటిదండి? ఒకప్పుడేమో ఎలక్షన్స్ ముందేమో రాజకీయ నాయకులు వచ్చి అడుక్కున్నారు. ఇప్పుడేమో నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుక్కోవాల్సి వస్తుంది. అది కూడా కాళ్ళ మీద పడుతున్నారు, కాళ్ళు పట్టుకుంటున్నారు. మొన్న ఒక అమ్మాయి పట్టుకుంది, ఈరోజు ఒక అబ్బాయి పట్టుకుంటున్నారు. ఇది పరిస్థితి. ఏంటిది అని అంటే మాత్రం ఇది కొంచెం ఎలా ఉందనంటే యాంటీ అయ్యేలా ఉంది గవర్నమెంట్కి. చాలా అంటే చాలా ఇప్పటికే నిరుద్యోగులందరూ గవర్నమెంట్ మీద చాలా అంటే చాలా కోపంగా ఉన్నారు. మరి ఇది ఇంకొకటి అన్నమాట సిచ్యువేషన్. ఏంటిది అని అంటే మాత్రం ఇంకా కోపంగా వచ్చేలా సిచ్యువేషన్స్. అండ్ ఇది సరిపోనట్టు వాళ్ళందరినీ తీసుకెళ్ళి అయితే ఆ సిటీ కాలేజ్ గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అక్కడ వాళ్ళని బంధించారు. అండ్ అలా చేయడం వల్ల ఏమైందనంటే వాళ్ళు నైట్ అక్కడే ఉన్నారు అందరూ. సో చూసుకోవచ్చు విజువల్స్ కూడా మనము చూడాలి. ఇది సిచ్యువేషన్ ఏంటిది అని అంటే వాళ్ళు నిన్న ఎక్కడైతే గ్రౌండ్ నుంచి ఉన్నారో గ్రౌండ్ నుంచి వాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు మార్నింగ్ ఇప్పటిదాకా కూడా వాళ్ళు స్ట్రైక్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ వాళ్ళతో కూడా మాట్లాడదాం, అసలు తెలుసుకుందాం. అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. మేడం మాకు వాటర్ ఇవ్వలేదు, మాకు తినడానికి తిండి ఇవ్వలేదు అని చెప్పి అక్కడున్న అభ్యర్థులు కూడా నాకు 11 o'clockకి కాల్ చేసి మరి వాళ్ళ మాటలు అయితే చెప్పుకున్నారు. ఫస్ట్ మనం ఒక డిఎస్సి వాళ్ళకి కాల్ చేద్దాము, ఎవరైనా ఉన్నారేమో కాల్ చేసి కనుక్కుందాం అసలు ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉంది. ఎందుకనంటే ఎవరికి అర్థం కావట్లేదు ఎలా ఉండబోతుంది ఏంది సిచ్యువేషన్ అనేది. సో మాట్లాడదాం వాళ్ళని కనుక్కొని డైరెక్ట్గా అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది. హలో 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 అమ్మా. గుడ్ మార్నింగ్ అమ్మా. నేను ఒకే టీవీ నుంచి మాట్లాడుతున్నాను, రిపోర్టర్ని, దుర్గా భవాని. చెప్పండి అమ్మా, అసలు ఏం జరిగింది నైట్? అసలు మీకు కనీసం వాటర్ కూడా ఇవ్వలేదని మీరు అన్నారు కదా. అవునండి, ఇవ్వలేదా అండి? ఇవ్వలేదు, వాటర్ కూడా మాకు ఇవ్వలేదు. సో ఇది సిచ్యువేషన్ ఏంటిదంటే వాటర్ కూడా మాకు ఇవ్వలేదు. అసలు వాటర్ కూడా ఇవ్వలేదు, మేమే తెచ్చుకున్నాము, మాది మేమే ప్రొవైడ్ చేసుకున్నాము. లైట్ కూడా ఆఫ్ చేశారు నైట్ మమ్మల్ని. అక్కడ మేము చీకట్లో 9 వరకు ఉన్న లైట్స్ ఆఫ్ చేసి మమ్మల్ని అక్కడే ఉంచారు. 9:30 10 వరకు ఉన్నాము అక్కడే మేము. ఈవెన్ వాష్రూమ్స్ కి వెళ్ళినా కూడా వాటర్ అవైలబుల్ గా లేకుండా, లైట్స్ కూడా ఆన్ లో లేకుండా. ఓకే, వెంటనే అంటే చెప్పండి మ్యామ్. అంటే ఏంటి అసలు మీ బాధ ఏంటి, మీ ప్రాబ్లం ఏంటి? మీరు నిన్న డిఎస్సి దగ్గరికి వెళ్ళారు, అంటే విద్యాశాఖ బోర్డు దగ్గరికి వెళ్ళారు, అక్కడ అయిపోయింది. ఆ తర్వాత మిమ్మల్ని గ్రౌండ్కి తరలించారు. ఆ తర్వాత ఏం జరిగింది? మేము అక్కడ నుంచి నైట్ నడుచుకుంటూ 12 వరకు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మేము స్ట్రైక్ చేసుకున్నాము. మాకు 3 months డిఎస్సి పోస్ట్ పోన్ కావాలి, అదొక్కటే ఉంది మాకు, అంతే. అమ్మా, ఇప్పుడు డిఎస్సి పోస్ట్ పోన్ ఎందుకు చేయాలని మీరు అనుకుంటున్నారు? మేము రీసెంట్ గా టెట్ క్వాలిఫై అయిన వాళ్ళము. ఓకే, మీరు రీసెంట్ టైం లేదు అండ్ హెవీ సిలబస్ ఉంది మాకు. ఎవరికైనా టెట్ కు డిఎస్సి కి మధ్య 90 days గ్యాప్ ఉంటది కదా, మాకు ఎట్లా 40 days ఇస్తారు మీరు?
సో మీరు ఫస్ట్ గవర్నమెంట్కి ఇది చెప్పారా అసలు ఎవరికైనా వెళ్ళి కలవడం? ఎన్నో ప్రతి ఎమ్మెల్యేకి మేము వినతి పత్రాలు ఇచ్చాం, మళ్ళీ ఎలాంటి రెస్పాన్స్ అవ్వట్లేదు మాకు. అంటే మీరు ఇచ్చారు కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అవ్వట్లేదు. ఎవరెవరికి ఇచ్చారండి? ఇక్కడికి కూడా యూనివర్సిటీ దగ్గరే ఉన్నాము నైట్ నుండి, నిన్న నుండి మీరు యూనివర్సిటీ దగ్గరనే ఉన్నారు. అవును. పోలీసులు ఎవరు వద్దామని వెళ్లే లోపే మా తోటి విద్యార్థులని తీసుకెళ్లారు మ్యామ్. పోలీసులు తీసుకొని వెళ్ళారు. ఈవెన్ వాళ్ళు వచ్చింది కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా అయితే ఎవరు బాధ్యులు మ్యామ్, మీరే చెప్పండి. అంటే ఫోన్లు కూడా తీసేసుకున్నారు. కాల్స్ లిఫ్ట్ చేయట్లేదు. వాళ్ళు వచ్చింది వాళ్ళ పేరెంట్స్ కూడా తెలియదు. అమ్మాయిలను తీసుకెళ్లారా లేకపోతే అమ్మాయిలని అబ్బాయిలందరినీ తీసుకెళ్లారా? అమ్మాయిలను తీసుకెళ్లారు, అబ్బాయిలను కూడా తీసుకెళ్లారు. కూడా మాకు తెలీదు. ఓకే, సో ఇది సిచ్యువేషన్. ఏంటిది అని అంటే మాత్రం పోలీసులు అయితే ఇటు అమ్మాయిలను తీసుకెళ్లారు, అబ్బాయిలను తీసుకెళ్లారు. అండ్ ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఫోన్స్ లాక్కున్నారు. కనీసము వాళ్ళు ఇప్పుడు కాల్ చేసి ఎక్కడున్నారు అని కనుక్కుందాము వేరే ఫ్రెండ్స్ అని అనుకున్నా కూడా అసలు వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్ లా ఉంది. మరి ఏం చేస్తుంది ప్రభుత్వం అనేది తెలియట్లేదు. ఆయన మాత్రమేమో నిన్ననేమో అక్కడ మంగళగిరి వెళ్ళి అక్కడ ఒక స్పీచ్ ఇస్తాడు, ఇక్కడ ఈ రోజు పాలమూరు వెళ్తున్నారు. వెళ్ళడానికి టైం దొరికినప్పుడు నిరుద్యోగులది జస్ట్ ఒక్క సెకండ్, ఒక్క 5 నిమిషాలు మనసు పెడితే సాల్వ్ అయ్యే దానికి వీళ్ళు ఇంత దాకా తెచ్చుకుంటున్నారు. ఇప్పుడు ఈ అమ్మాయిల సిచ్యువేషన్ కూడా అదే. ఏంటిదని అంటే మాత్రం వాళ్ళ లైన్లో ఒకటే అనేది, ఆ మేడం మాకు అసలు న్యాయం జరగట్లేదు, మేము వెళ్ళి అడుగుతున్నా కూడా మాకు న్యాయం చేయట్లేదు అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు చెప్తున్నారు. అండ్ అమ్మ మీరు నిన్న నైట్ నుంచి అక్కడే ఉన్నారా అమ్మ? మేము మార్నింగ్ వరకు అక్కడే ఉన్నాము. ఓకే, సో ఇప్పుడు మీరు వెళ్ళదలుచుకోలేదా అక్కడ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి? మరి మాకు కరెక్ట్ మాకు క్లారిటీ కావాలి. మాకు డిఎస్సి పోస్ట్ పోన్ వచ్చే వరకు మేము అసలు కదలం అక్కడ నుండి. సో ఇదన్నమాట డిఎస్సి వాళ్ళు చెప్పేది ఏంటిది అని అంటే మాకు క్లారిటీ ఇవ్వాలి డిఎస్సి గురించి క్లారిటీ ఇచ్చేదాకా మేము ఇక్కడ నుంచి కదలమని అంటున్నారు. కానీ వాళ్ళ సైడ్ నుంచి ఏమంటున్నారంటే గవర్నమెంట్ నుంచి అమ్మ ఒకటి ఏంటిది అని అంటే అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది, ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ లేటుగా పెడితే పిల్లల అకాడమిక్ ఇయర్ దెబ్బతింటుందని చెప్తున్నారు. అలాంటప్పుడు టెట్ పెట్టొద్దు కదా మ్యామ్. టెట్ పెట్టకుండా డైరెక్ట్ డిఎస్సి కండక్ట్ చేయలేరు కదమ్మా. మధ్యలో టెట్ పెట్టి మాకు టైం లేకుండా చేశారు కదా మ్యామ్. మధ్యలో హెచ్డబ్ల్యూఓ, డిఏఓ, సీటెట్ ఉండే, ఇలాంటి ఎగ్జామ్స్ అన్ని రాసాం మ్యామ్. అలా అనుకుంటే ఇంకా గురుకుల వాళ్ళని ఎందుకు అపాయింట్ చేయట్లేరు? వాళ్ళు ఎప్పుడో రాసి 5 months అవుతుంది కదా. వాళ్ళని ఎందుకు అపాయింట్ చేయాలి? అంటే అక్కడ ఉన్న వాళ్ళు పేద పిల్లలు కాదా? సో ఓకే అమ్మ, మీరైతే ఫస్ట్ జాగ్రత్తగా ఉండండి, ఫస్ట్ తినండి, తిని పోరాటం చేయండి, అంతేగాని మేడం కరెక్ట్ గా మాకు క్లారిటీ కావాలి అంతే. మేము అసలు కదలం ఇక్కడ నుండి. మాకు ఏమైనా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ, గవర్నమెంట్ దే రెస్పాన్సిబిలిటీ, పోలీస్ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఇంట్లో అయితే చెప్పి రాలేదు మ్యామ్ మేమైతే. సో మమ్మల్ని చచ్చిపోమంటారా మేడం ఈ టెన్షన్స్ కి? ఒక 1 week ఉంది మేడం ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వడానికి. చచ్చిపోయేలా ఉన్నాం మేము. నాకు అర్థం కావట్లేదండి. ఒకళ్ళేమో కాళ్ళ మీద పడుతున్నారు, ఒకళ్ళేమో ఏడుస్తున్నారు, ఇంకొంతమంది అయితే మా చెప్పులు అరిగేలా తిరిగినామని చెప్తున్నారు. మేము ఎందుకు ఈ కాంగ్రెస్ ని గెలిపించుకున్నాం? మా కొరకు ఉంటారనే కదా. ఇట్లా మా మీద ఎందుకు ఇంత? మెగా డిఎస్సి అన్నారు, అది అడ్డుపోయింది. టైం కావాలి కదా ప్రిపేర్ అవ్వనీకి. ఇదన్నమాట ఇక్కడ సిచ్యువేషన్. ఏంటిది అంటే అమ్మ థ్యాంక్ యూ అమ్మ, మీరైతే జాగ్రత్తగా ఉండండి, ఫస్ట్ చదువుకుంటే ఏమైనా ఉంటుంది, లేదు అని అంటే ఇలా తిరుగుతా ఉంటే కనీసం ఈ గవర్నమెంట్ రెస్పాండ్ అవుతుందని కూడా నమ్మకాలు లేవమ్మా. ఇప్పుడు తీసుకెళ్ళిన వారిని ఎక్కడ ఉన్నారో అదన్నా చెప్పమనండి మేడం. వాళ్ళు ఎక్కడ వెళ్ళారో కూడా మాకు తెలియదు అసలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు మ్యామ్ వాళ్ళు ఇలా వచ్చినారని. ఓకే, మొత్తం నైట్ అంతా మీరు అందరు కలిసే ఉన్నారు? ఇలా ఫ్రెష్ అప్ అవుదామని వెళ్లే లోపు వాళ్ళని తీసుకెళ్లారు మ్యామ్. ఓకే అండి. ఫోన్స్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు, వాళ్ళ ఫోన్స్ కూడా లాక్కున్నారు. ఇది ఎక్కడి గవర్నమెంట్ మేడం? ప్రజాపాలన అలా అనిపిస్తుందా అమ్మ ఈ గవర్నమెంట్? మీకు ఎన్ని ఇబ్బందులు అంటే ఎన్ని ఇబ్బందులు ఎదురయ్యేలా చేస్తున్నారు కదా, మరి ఇది ప్రజాపాలన అంటారా? ఇందిరమ్మ రాజ్యంలో 1 గంటలకు అమ్మాయిని రోడ్డు పైన నడిపించారు మేడం మమ్మల్ని. ఇది ఏంటిది సిచ్యువేషన్ అని అంటే మాత్రం అమ్మ థ్యాంక్ యూ అమ్మ, మళ్ళీ మీతో మాట్లాడతాను తర్వాత. ఆయనకి రీచ్ అవుతుందో లేదో అని అనుకుంటే ఆయన ఆల్రెడీ చెప్పింది కదమ్మా 1:100 మీద నేను ఆలోచిస్తా, తర్వాత జాబ్ క్యాలెండర్స్ ఇస్తా అని కూడా ఆయన వాయిదా కావాలి మ్యామ్. 3 నెలలు వాయిదా కావాలి, ఇది మీ ప్రధాన డిమాండ్. అదొక్కటి చేస్తే చాలు. ఇచ్చిన పోస్టుల కన్నా సమన్యాయం చేయాలిగా మ్యామ్.
ఓకే ఓకే అమ్మా, సరే నేను తర్వాత మాట్లాడతాను మీతోటి. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట సిచ్యువేషన్. ఏంటిదనంటే అమ్మాయిలని ఎవరైతే అక్కడ ధర్నా చేయడానికి కూర్చున్నారో, లైక్ వాళ్ళు శాంతియుతంగా వాళ్ళు పాటలు పాడుకుంటా నైట్ నుంచి నినాదాలు ఇచ్చుకుంటా వాళ్ళందరూ అక్కడే కూర్చున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో. అది కూడా సిటీ కాలేజ్ నుంచి వాళ్ళు నడుచుకుంటూ ఉస్మానియా అంటే దాదాపు 11 కిలోమీటర్స్ వాళ్ళు నడిచారు. ఈ 11 కిలోమీటర్స్ వాళ్ళు నడిచి వాళ్ళు వెళ్ళి ఆడ కూర్చొని వాళ్ళ నిరసనలు తెలుపుకుంటూ వాళ్ళు ఏంటిది అనంటే స్లోగన్స్ కానివ్వండి, సాంగ్స్ కానీ ఇట్లా పాడుకుంటూ వాళ్ళు నైట్ అంతా అక్కడ జాగారం చేశారు. అండ్ ఇప్పుడు మార్నింగ్ వచ్చి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే అక్కడ కూర్చొని ఉన్నారో వాళ్ళందరినీ లిఫ్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. ఎవరైతే ఫ్రెష్ అప్ అవ్వడానికి అమ్మాయిలు వెళ్ళారో వాళ్ళు మాత్రమే అక్కడ ఉండిపోయారు. వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు అంటే, మేడం మేము అసలు ఎవరికి చెప్పలేదు మేడం, మా ఇంట్లో కూడా తెలియదు, మేము ఇక్కడికి వచ్చి మేము ఇట్లా కూర్చున్నామని చెప్పి ఇప్పుడేమో ఈ పోలీసులు మా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయారు. మా వాళ్ళని తీసుకుపోవడమే కాకుండా ఫోన్లు లాక్కున్నారు. ప్రజెంట్ వాళ్ళు ఎక్కడున్నారో కూడా మాకు తెలియట్లేదు మేడం అని చెప్పి ఇప్పుడే మీరే విన్నారు, మీ ముందలే నేను మాట్లాడింది కూడా. సో అమ్మాయిలు అయితే ఇట్లా బాధపడుతున్నారు, ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మేడం అనే సిచ్యువేషన్ వాళ్ళు. సో కనీసం ఇప్పుడైనా గవర్నమెంట్ కనీసం రెస్పాండ్ అవ్వండి. వీలవుతుందా అవుతుందని చెప్పండి, వీలు కాదని చెప్పండి. లేదు అని అంటే దీనికి ఏమైనా ఆల్టర్నేట్లు ఉంటాయా చూడండి. ఇది అమ్మ ఇప్పుడు పాసిబుల్ కాదు, నెక్స్ట్ ఇంకా ఉన్నాయి నోటిఫికేషన్స్, ఆ నోటిఫికేషన్స్లో ట్రై చేసుకోండి అమ్మ. ఏదో ఒకటి గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ వస్తే చదువుకుంటారండి, చదువుకుంటారు, రోడ్ల మీద తిరగరు. నిరుద్యోగులు రోడ్ల మీద ఇంకా తిరుగుతున్నారు. మీరే అన్నారు, ఏమన్నారండి మీరేమన్నారు? ఆ నిరుద్యోగుల వల్లనే ఈరోజు ఈ ప్రభుత్వం నిలబడింది అని అన్నారు కదా. మరి అలాంటి నిరుద్యోగులకు మీరు కనీసం న్యాయం చేయకపోతే ఎట్లా అండి? న్యాయం చెయ్యండి. వాళ్ళ ఆస్తులు అడగట్లేదు, లేకపోతే సీఎం చైర్ అడగట్లేదు, డిప్యూటీ సీఎం చైర్ అడగట్లేదు, లేకపోతే మాకు ఎమ్మెల్యే కావాలి, మినిస్ట్రీ కావాలి, ఎమ్మెల్సీలు కావాలి, లేకపోతే ఎంపీ, ఏవి అడగట్లేదండి. జస్ట్ ఒక టైం అడుగుతున్నారు. టైం పాసిబుల్ అవుతుందా చెప్పండి. పాసిబుల్ అయితే అవుతుంది, లేకపోతే లేదు. లేకపోతే పాసిబుల్ అయితే ఎలా మనము పాసిబుల్ చేయొచ్చు. ఇంపాసిబుల్ అయ్యిందనుకోండి, సరే వెళ్ళే ఆల్టర్నేట్స్ వెతకండి వాళ్ళ కోసము. వాళ్ళే అడుగుతున్నారు. మెయిన్లీ మా సిచ్యువేషన్, మా పరిస్థితి ఏంది, చదువుకునేటోళ్ళు ఇప్పుడు ప్రజెంట్ రోడ్ల మీద తిరుగుతున్నారు. అసలు ఈ రోడ్ల మీద తిరిగితే వీళ్ళకి చదువుకోవడానికి టైం ఇప్పుడు దొరుకుతుందండి? ఇది ఇక్కడ సిచ్యువేషన్. తర్వాత నెక్స్ట్ చూడండి, నైట్ అంతా వీళ్ళు అమ్మాయిలదే ఏడుస్తున్నారు ఆడ. ఇదన్నమాట సిచ్యువేషన్. అక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో అమ్మాయిలందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. అండ్ వాళ్ళకైతే ఏడుపు ఒకటే తక్కువ అయిపోయింది. అసలు ఏడుపు ఒకటే తక్కువ కాదు, ఆల్మోస్ట్ ఏడ్చారంట. నైట్ 11 o'clock నాకు కాల్ చేసి మరి వాళ్ళు చెప్తున్నారు, మేడం మా పరిస్థితి ఇది, మా సిచ్యువేషన్ ఇది, ఏంటి మేడం మాకు ఈ బాధ అని చెప్పి వాళ్ళు ఏడవడం కాదండి, ఏడుస్తున్నారు. నిజంగా చెప్తున్నాను, కనీసము కనికరం ఉండాలండి. డిఎస్ పోనీ అమ్మాయిలు ఉన్నారు, ఆడపిల్లలు అంతమంది ఉన్నారు రోడ్డు మీద. 1 o'clockకి వాళ్ళే చెప్తున్నారు, మేడం రోడ్డు మీద 1 o'clockకి నడుచుకుంటూ పోయినాం మేడం మేము అని చెప్పి. ఇది ఇక్కడ సిచ్యువేషన్. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది సార్? పర్యటనలు కాదు సార్, ఆడ తిరగడం ఈడ తిరగడం, లేకపోతే ఇంకా బీఆర్ఎస్ నుంచి ఇంకెంతమందిని మనం ఎమ్మెల్యేలను లాక్కోవాలి, ఎంపీలను ఇది కాదు సార్. మన మెయిన్ ఎజెండా ఏంటి? డెవలప్మెంట్ ఉండాలి. మన మనుషుల మధ్యలో డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి డెవలప్మెంట్ లేదు అని అంటే మన ప్రభుత్వం వచ్చి కూడా వేస్ట్ అయిపోయినట్టే కదా సార్. సో ప్లీజ్ కాస్త చూడండి, చూసి వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా పంపండి సార్. మీరు రాకపోయినా పర్లేదు, మీరు డైరెక్ట్గా రావాలని ఏముంది సార్. మీరు కాకపోతే మీ వాళ్ళని పంపండి, మీ సైడ్ నుంచి మీ వాళ్ళని పంపి మాట్లాడండి సార్, చర్చలు జరపండి. ఒకళ్ళో ఇద్దరో మీ సైడ్ నుంచి ఇంటెలిజెన్స్ వాళ్ళని పంపుతారో, మీ పిఎల్ఏనే పంపుతారో, లేకపోతే మీ చుట్టాలనే పంపుతారో, మీ బంధువులనే పంపుతారో, ఉన్నారు కదా సార్, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా మీ సైడ్ నుంచి మీకు చెప్పేటోళ్ళు. రీచ్ అవ్వట్లేదా సార్? మీకు ఇంతమంది గొంతు చించుకొని ఆడ అరుస్తుంటే ఏడుస్తుంటే ఎందుకు సార్ ఇలా చేస్తున్నారు? మరి ఏంటి సార్, అసలు ఏమైనా కావాలా ఏంటి? వచ్చింది దేనికి, చేస్తుంది ఏంటి? మనం ఒక్కసారి ఆలోచించండి. పాపం వాళ్ళు కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి అమ్మాయిలు హాస్టల్స్లో ఉండి చదువుకొని తినక ఎక్కడో తిరిగి అబ్బాయిలైనా అమ్మాయిలైనా సరే అది సిచ్యువేషన్, సేమ్ సిచ్యువేషన్. ఎవరికైనా సరే ఒకటే, జాబ్ రావాలి, జాబ్ కొట్టాలి. కొంతమంది అయితే మేము గవర్నమెంట్ జాబులు కొట్టేదాకా మా ఇంటికి పోమని గీతలు గీసుకొని కూర్చొని ఉన్నారు సార్. అశోక్ నగర్లో కానివ్వండి, దిల్షుఖ్నగర్లో కానివ్వండి. ఇది ఇక్కడ సిచ్యువేషన్. ఇది డిఎస్సి వాళ్ళ సంగతి. అండ్ ఈ రోజు